నల్గొండ జిల్లాలో ఆ ఇద్దరు అన్నతమ్ముళ్ల మధ్య దూరం పెరిగిందా? ఎన్నికలకు ముందు వరకు అన్నకు నీడలా ఉన్న తమ్ముడు ఇప్పుడెందుకు దూరం అయ్యాడు? రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు లీడర్ల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోందా? సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అన్నతమ్ముళ్ళు ఇద్దరు వేర్వేరుగా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే నారాజ్కు కారణమేంటి? నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగాను సేవలందించారు. దాంతో ఆయనకు నల్గొండ నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉంది. కానీ 2018 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి 2019 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఇక 2023 ఎన్నికల్లో తిరిగి నల్గొండ నుంచి మరోసారి విజయం సాధించి ఇప్పుడున్న కేబినెట్ లో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య రాజకీయంగా దూరం మరింత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ బ్రాండ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన కొద్ది రోజులుగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మంత్రి పదవి రాలేదన్న ఆవేదన మరింత తీవ్రమవుతోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారే టైంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవిపై హామీ ఇచ్చింది. అయినా ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఆయన భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల సీఎం ప్రకటనపై సంచలన కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని బాంబు పేల్చారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి చెప్పడం దుమారమే రేపుతోంది. ఇలా అన్నతమ్ముళ్లు ఇద్దరు వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నల్గొండలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆఫీస్ ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. మళ్లీ మీరే సీఎం కావాలని గణపతి పూజ చేసినట్టు వివరించారు. అయితే ఇప్పుడు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు ఇంట్రెస్టింగ్ గా మారిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అన్నదమ్ముల రాజకీయ తీరుపై జిల్లాలో నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిలో ఉన్న రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి హోదా దక్కకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు బలంగా నమ్ముతున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అంటేనే ఆయన మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరోవైపు వెంకటరెడ్డి తీరు తమ్ముడికి పూర్తిగా భిన్నంగా ఉంటోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మరో దఫా రేవంత్ సీఎంగా ఉంటారని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ మరోసారి సీఎం కావాలని తప్పిస్తున్నారు. అయితే ఇద్దరు సోదరులు ఇలా వరుస స్టేట్మెంట్లతో జిల్లా నేతలు షాక్ అవుతున్నారు. వీరిద్దరూ మాట్లాడుతున్న తీరుపై నేతల్లోనూ కన్ఫ్యూజన్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య దూరం పెరిగిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా మొత్తం తిరుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడుకు మాత్రం వెళ్లడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే ఆయన తమ్ముడి ఊరికి వెళ్లడం లేదన్న చర్చ జరుగుతోంది. ఇక్కడే మరో టాక్ సైతం లేకపోలేదు. తనకు మంత్రి పదవి రాకుండా వెంకటరెడ్డి పరోక్షంగా కారణం అవుతున్నారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే మునుగోడులో తిరిగేందుకు అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు. ఏదేమైనా నల్గొండ బ్రదర్స్ మధ్య మంత్రి పదవి వ్యవహారం దూరం పెంచిందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.